నమస్తే, వెల్కమ్ టు మహానగర్. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ బలంగా నడుస్తూ ఉంది. ఇటు లంబాడి వర్సెస్ ఆదివాసీ అంటూ కూడా పెద్దగా కూడా ఇది నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఎస్టీ జాబితాల నుంచి లంబాడీలను తొలగించాలంటూ కూడా ఆదివాసీలు కావచ్చు, ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శరత్ నాయక్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న, ముఖ్యంగా ఈ లంబాడీలని ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలంటూ కూడా ఇటు ఆదివాసీ సంఘాలు కూడా కోర్టుకి ఆశ్రయించిన పరిస్థితి ఉంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకు తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు? అసలు ఎందుకు ఈ చర్చ అంతా ఎందుకు వస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి? గతంలో 2017లో కూడా ఈ సంఘటన జరిగింది. అప్పుడు పుట్టిన మీటింగ్లు పెట్టుకోవడం, తర్వాత అప్పుడు ఏదైతే ఆదిలాబాద్లో దాదాపు 2-3 యువకులు కూడా చంపేయడం జరిగింది లంబాడి బిడ్డల్ని. మేము ఎప్పుడు కూడా సహనం కోల్పోలేదు. ఇంత జనాభా ఉంది అని చెప్పి అది అని, ఎందుకంటే వాళ్ళు కూడా మా సోదరులే. అనవసరంగా ఎవరో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి రాజకీయాల్లో మనం బలి కావద్దు అనే ఉద్దేశంతోనే మేము చాలాసార్లు చెప్పడానికి కూడా ప్రయత్నం చేసినాం. దాన్ని గతంలో హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుత ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు, మాజీ ఎంపీ స్వయంబాబురావు గారు, అదేవిధంగా కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ మధ్య కాలంలో 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో మళ్ళీ ఈ యొక్క విషయం బయటకు రావడం, అదేవిధంగా మేము వచ్చినప్పుడు కూడా చాలా సహనంగానే ఉన్నాం. దాని తర్వాత కొన్ని ప్రాంతాలలో ఏదైతే మిగతా తెగలకు సంబంధించినటువంటి మిత్రులు వాళ్ళు ప్రెస్ మీట్ మాట్లాడుకుంటూ చాలా కొంత ఒక రకంగా మాట్లాడడం మాకు బాధ ఇచ్చింది. సో దానికోసమే మొన్న ఒక 4-5 రోజుల క్రితము ఇందిరా పార్క్లో లంబాడీల ఆత్మగౌరవ సభ పేరు మీద అన్ని రాజకీయ పార్టీలతోని, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలతో మేము కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సో మేము చెప్పేది ఒకటి ఏంటంటే, ఏదైతే ప్రతి ఒక్కసారి గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతుందో అక్కడ సహజ వనరులు ఎక్కువ. మనము మా వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, కొంతమంది కార్పొరేట్ శక్తులు, కొంతమంది రాజకీయ నాయకులు ఆ సహజ సంపద మీద కన్నేసిర్రు. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ప్రాంతాలు ఇన్ని సంవత్సరాలు, 100,000 సంవత్సరాలుగా మీరు ఆ అడవిని కాపాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. దాని మీద వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్న సంపదను తీసుకోవడానికి కోసము ఈ యొక్క చిచ్చు రేపితే ఈ పంచాయతీ ఇట్లా జరుగుతుండాలి, మా పని మేము చేసుకోవాలనే ఒక కుట్రకోణంతో జరుగుతూ ఉన్నది. వాస్తవానికి మరి ఎందుకు ఆ డిమాండ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చట్టబద్ధంగా వచ్చినటువంటి ఏదైతే లంబాడీలు కావచ్చు, బంజారాలు కావచ్చు ఎస్టీ జాబితాలు ఉన్నాడు తప్ప ఇలా ఇంకో రకంగా అయితే లేరు. అదేవిధంగా పార్లమెంట్ ప్రక్రియ ద్వారా, రాష్ట్రపతి గెజెట్ ద్వారా ఇలా రిజర్వేషన్ పొందుతున్నాం. వాస్తవానికి 20 సంవత్సరాలు లంబాడీ బిడ్డలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయారు. 56 నుంచి 76 వరకు మాకు రిజర్వేషన్ లేవు, ఎస్టీ రిజర్వేషన్ లేవు. ఆ 20 సంవత్సరాలు నష్టపోయినాం. మాకంటే ముందు జనరేషన్ వాళ్ళందరూ నష్టపోయిన పరిస్థితి ఉన్నది. సో అది ఎవరు ఇలా మాట్లాడే పరిస్థితి లేదు. ఇలా వాస్తవాలకి అంటే కొంతమంది అసత్య ప్రచారాలు, అదేవిధంగా వాస్తవాలు తెలియని వాళ్ళు ఏది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సో మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మేము ఇలా సుప్రీంకోర్టు కావచ్చు నోటీసులు ఇచ్చినా, రేపు పొద్దున ఇంకెక్కడ ఇచ్చినా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ రాజకీయాన్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే ఇలా మనం కొట్టుకోవడం వల్ల ఇంకోరికి ఇలా లబ్ధి చేకూరేటువంటి ప్రయోజనమే ఉన్నది తప్ప ఇవాళ ఇంకోటి లేదు. మనకు రావాల్సిన దానికోసం మనం కొట్లాడాలి. ఇవాళ జీవో నెంబర్ 3 గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టే కొట్టేసింది. మరి అప్పుడు కనుక సరిగా కౌంటర్ ఇచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జీవో నెంబర్ 3 నిలబడేది. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులకు 100% ఉద్యోగాలు దక్కేవి. అది పోవడం వల్ల ఇవాళ మనం మొదటికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. సో దానికోసం మనం కొట్లాడదాం. దానికోసం అందరం కలిసి ఇదే హైదరాబాద్ పర్యటన 10 లక్షల మందితో మనం మీటింగ్ పెడదాం. సో మనకి ఏదైతే కావాలనో దానికోసం మనం మాట్లాడకుండా చేయకుండా ఇలాంటి తీసుకురావడం చాలా బాధాకరం. ఇంకోటి అంటే, మా సంస్కృతిని తిడతా ఉన్నారు, మా సంప్రదాయాన్ని తిడతా ఉన్నారు, మా యొక్క ఉద్యోగిని వ్యక్తిగతంగా తిడతా ఉన్నారు. సో మాకెంతో బాధిస్తూ ఉన్నది. కానీ ఇంకా ఎందుకు అంటే ఆ స్థాయి తారాస్థాయికి ఇప్పుడు మీకు కోర్టులో వేసిరు మీ నాయకులు, కోర్టుల మీద మీకు నమ్మకం ఉండాలి, మాకు నమ్మకం ఉండాలి. మరి అలాంటప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా తిట్టడం అనేది ఎంతవరకు సమంజసం మాకు అర్థం కావట్లేదు. సో అందుకోసమే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడకండి. మీకు గౌరవం ఉండాలి, మాకు గౌరవం ఉండాలి. మేము సహనం కోల్పోవద్దు, మీరు కోల్పోవద్దు. వాస్తవాలు ఏదో తెలుస్తాయి. కానీ ఈ యొక్క దాడి ఏందనేది మాకు అర్థం కావట్లేదు. పూర్తిగా కూడా ఏదైతే ఇందిరా పార్క్లో
సభ పెట్టారు. సభ కూడా ఇది బల ప్రదర్శనే, కావాలని లంబాడీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళు బల ప్రదర్శన చేస్తున్నారు. ఏదేమైనా మా పోరాటాలకి మేము కార్యాచరణ దిద్దుకున్నాం, ఖచ్చితంగా కూడా మీ పోరాటం కొనసాగిస్తాం, లంబాడి గో బ్యాక్ అనే నినాదం మేము తీసుకొస్తామంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరేమో వాళ్ళు కూడా మా అన్నదమ్ములే, మా మిత్రులే అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి ఇది కోర్టు వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు కూడా కోర్టు వరకు వెళ్ళిన పరిస్థితి. ఆయన కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల దాంట్లో ఉన్నాడు. పూర్తిగా కూడా పాములు పట్టేవాడు పాము కాటుగా పోయినట్టు ఈయన కోర్టులు చుట్టూ తిరిగి ఆయన కోర్టు వల్లనే పదవి పోతుందంటూ కూడా అక్కడక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చాను? ఇప్పుడు ఆయన యొక్క వ్యక్తిగతమైన రాజకీయంలో జోలికి నేను పోను. ఇది అలా ఒక లంబాడి తెగ మరియు మిగతా తెగలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తుంది. వాళ్ళు అంటున్నారు అక్రమంగా వచ్చిర్రు, వలసదారులు, దొంగలు, దోపిడిదారు అంటే ఏమి లాంగ్వేజ్ ఏంది? ఎవరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? అసలు మనిషి అనేటువంటి ఎక్కడి నుంచి పుట్టిండు? మనం ఏం మాట్లాడుతున్నాము? ఎందుకు ఆ స్థానం కోల్పోతున్నాము? ఇక్కడ ఈ గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ మీద వందల వేల సంవత్సరాలుగా బంజారా లంబాడీల చరిత్ర ఉన్నది. గోల్కొండ దర్వాజా ఉన్నది. గోల్కొండ కోటలో బంజారా దర్వాజా ఉన్నది. ఆ రోజున గోల్కొండ రాజులు ఏదైతే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి ఆహార సరఫరా చేసేటువంటి కార్యక్రమం చేసిన కష్టపడేటువంటి జాతి. ఇలా మా వేషధారణ మీరు చూడండి. ఆ రోజున అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఏ జంతువులు కూడా, క్రూర జంతువులు మీదికి రాకుండా మాకు మేము డిజైన్ చేసుకున్నటువంటి ఆ డ్రెస్సులు మహిళలకు వేసుకునేటివి. సో ఒక ఠానుండే రైతాంగ సాయుధ పోరాటంలో వరంగల్ చెందినటువంటి మొండ్రాయికి చెందినటువంటి ఒక బిడ్డ, బంజారా బిడ్డ, లంబాడి బిడ్డ ఆ రోజున నిజాం సర్కార్కి, రజాకార్లకు ఎదురుడు నిలబడి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర మాకున్నది. తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు 30 నుంచి 35 మంది లంబాడి బిడ్డలు ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఇలా ఎందుకు ఆ రకమైనటువంటి భాషని మాట్లాడుతున్నటువంటి అవసరం వస్తుందో మా సోదరులకు అర్థం కావట్లేదు. ఇవాళ 79 సంవత్సరాలు అవుతున్న ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా అదే ఏజెన్సీ ప్రాంతాల్లో సరిగా రోడ్లు లేవు, సరిగా లైట్ లేదు, సరిగా నెట్వర్క్ లేదు, సరిగా బడి లేదు. బడి ఉంటే టీచర్ ఉండడు, టీచర్ ఉంటే బడి ఉండడు. ఇలా దానికి ఇది కదా ప్రభుత్వాలు చేసిన తప్పుని ఇలా మా మీద మీరు కోపడితే వచ్చేది ఏముంది? ఇలా ఆ ప్రాంతాలలో కావాల్సింది ఏంది? అక్కడ విద్య కావాలి. ఇలా ఈ భారత రాజ్యాంగం ద్వారా మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ లో ఆ విద్యతో మనం పొందుతూనే రేపు పొద్దున ఎక్కడైనా మనం కొట్లాడే పరిస్థితి ఉంటది. నిన్నగా మనం ఒక వీడియో మాట్లాడుతున్నా చూసిన, ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు అయ్యారంటే ఇదేమన్నా యూపీఎస్సీ ఏమన్నా తెలంగాణ రాష్ట్రం కండక్ట్ చేస్తుందా బ్రదర్? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఎటు తీసుకెళ్తున్నారు? యూపీఎస్సీ జాతీయ స్థాయిలో జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఎన్ని కులాలు ఉన్నాయి షెడ్యూల్ ట్రైబ్ లో? మరి ఇదే 7.5% 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి అదే రిజర్వేషన్ ఉంది. పాపులేషన్ పెరిగింది 50 సంవత్సరాల నుంచి. ఆ విధమైన రిజర్వేషన్ పెంచాలని కదా, పెంచమని కదా మనం అడగాల్సింది. అట్లా రాజస్థాన్ లో మీనా కమ్యూనిటీ మొత్తం ప్రతిసారి మీరు యూపీఎస్సీ రిజల్ట్ చూడండి. అక్కడ ఏదైతే ట్రైబల్ లో ఉన్నటువంటి మీనా కమ్యూనిటీ ఉందో ఇవాళ దాదాపు 50% పైగా ఉద్యోగాలు యూపీఎస్సీ లో వాళ్ళకే పోతున్నాయి. మరి వాళ్ళని తీసేది మనం అడుగుదామా? అంటే ఎక్కడ తీసుకెళ్తున్నాం మన చర్చని? ఆ రోజు 76 లో ఓన్లీ 2-3 తెగలే చేర్చబడలేదు. దాదాపు 450 తెగలు దేశం మొత్తం కూడా ఆ రోజున యాక్ట్ లో ఉన్నాయి. ఇంకొకటి లంబాడి గాని, బంజారా గాని, సుగాలి గాని ఆ రోజున ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా మాత్రమే, గెజెట్ ద్వారా మాత్రమే ఒకటే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయము, ఒకే భాష, ఒకే వేషధారణ ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఒక రిజర్వేషన్ ఎట్లుంటారని చెప్పి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇలా యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఎక్స్క్లూజన్, ఇంక్లూజన్ అనేది జరగలేదు. ఓన్లీ ఈ 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలో నివసించేటువంటి లంబాడీలు, అదే విధంగా అప్పుడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి, మద్రాసు రాష్ట్రం నుంచి వాళ్ళు విడిపోయారు. ఆ రోజున మనం ఈ 47లో వచ్చినప్పుడు మనం కలవాలి. హైదరాబాద్ రాష్ట్రంగా సపరేట్ గా ఉండే. 48లో మనకు స్వాతంత్రం వచ్చింది. తర్వాత 56లో మనం కలిసినాం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకటే రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆ రోజున ఎస్టీ ఆ యాక్ట్ ద్వారా మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించారు. కానీ చేర్చిరు ఇది ఎక్కడ చేర్చిరు? ఎవరు ఎక్కడ చేర్చిరు? అది అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ మెజారిటీ ప్రజలంతా మీరే ఉన్నారు. మనకేం కావాలి? మన బిడ్డలకి చదువు కావాలి. మన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చదువుకోవడానికి కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ మనకు రోడ్లు కావాలి. మన ఊర్లో వీధి దీపాలు కావాలి. పారిశుద్ధ్యం మంచిగా ఉండాలి. ఇవాళ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, బళ్ళు ఉండాలి. మినిమం డిగ్రీ వరకు చదువు ఉండాలి ఒక నియోజకవర్గంలో కానీ, మండల స్థాయిలో వారి. మరి 79 సంవత్సరాలు అవుతున్నా మరి దాని గురించి మనం ఎందుకు మాట్లాడతలేము? పూర్తిగా కూడా ఐటీడీఏ ప్రాంతాలు ఉన్నాయి. ఐటీడీఏ కంప్లీట్ గా
ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. మేము మైదాన ప్రాంతాల్లో ఉన్నాం, మాకు ఎలాంటి ఐటీడీఏ లేదు. ఐటీడీఏలలో ఇంత ముందు పనిముట్లు గాని మిగతా సబ్సిడీలు గాని చాలా ఏమైనా వ్యాపారం చేసుకుందామంటే చిన్న చిన్న వాళ్ళు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే, అవన్నీ ఇలా ఎక్కడ లేవు. మరి దాని ఐటీడీఏని బలోపేతం చేయాలని కదా మనం అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. జియో నెంబర్ 3 పోయింది, దాని గురించి రావాలని కదా మనం కొట్టాడాల్సింది. మన విద్యా ఉపాధి అవకాశాలు ఇచ్చేటోడు వాని మీద కొట్టాడకుండా మీరు మా మీద కొట్టాడితే వచ్చేది ఏముంది? ఇవాళ ఇప్పటికీ లంబాడి బిడ్డలు, మీరు దేవరకొండ ప్రాంతానికి వెళ్ళండి, ఆడబిడ్డలు నమ్ముకున్న పరిస్థితి ఉన్నది. కట్టెలు నమ్ముకొని బతుకుతున్నటువంటి జాతి. తండాలు ఒకసారి మీరు వెళ్ళి చూడండి, తండాల దీనస్థితి ఏదో తెలుస్తుంది. ఇవాళ ఇదే హైదరాబాద్ లో ఆటోలు నడుపుతున్నటువంటి 70% కార్మికులు ఇవాళ లంబాడి బిడ్డలు ఉన్నారు. సొంత ఆటోలు కాదు అవి, రెంట్కు తీసుకుంటారు. రోజుకు 200, 300, 400 మాట్లాడి ఇవాళ పొద్దున్న దాకా రాత్రి అనగా పగలనగా ఇవాళ ఇక్కడ 3 రోజులు ఉంటారు, అదే విధంగా వాళ్ళ ఇంటికాడ పోయి 3 రోజులు పనిచేస్తారు. అట్లా కష్టపడుతున్నారండి. ఇలా మీరు ఏ ఫంక్షన్లకు వెళ్ళండి, అన్నం పెట్టేటోళ్ళు వాళ్ళే, తీసిన మన ప్లేట్లు ఏవైతున్నాయో తర్వాత కడిగేది కూడా బంజారా బిడ్డలే ఉన్నారు, లంబాడి బిడ్డలే ఉన్నారు. కష్టపడి బతుకుతున్నారు. ఇలా మహబూబ్ నగర్ నుంచి లంబాడి బిడ్డలు, తర్వాత మిగతా జిల్లాల నుంచి ముంబైకో లేకుంటే పూణేకో భవన కార్మికులుగా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు అడ్డ మీద కూలీలు చూడండి, హైదరాబాద్ లో సింగరేణి బస్తీ ఉన్న చూడండి వెళ్ళి. అంటే ఎవరు ఎక్కడ డెవలప్ అవుతుందని ఈ కుట్రలు ఎవడో చేసిన దానికి మనం బలవడం ఏంది, మనం కొట్టుకోవడం ఏంది? అసలు పూర్తిగా కూడా ఇటు ఆదివాసీ సంఘాలకి సంబంధించి నాయకులు ఏమంటున్నారంటే మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో పూర్తిగా కూడా ఇటు లంబాడీలే టీచర్లుగా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఆదివాసీ పిల్లలు ఉన్నారో పిల్లలకి విద్యని సరిగ్గా బోధించట్లేదు. వీళ్ళు చదువుకుంటే మా వర్గానికి ఇబ్బంది అవుతుంది, తర్వాత ఇది అవుతుంది, ఆదివాసీలు అభివృద్ధి చెందొద్దు అంటూ కూడా ఇట్లా ఇచ్చేస్తున్నారంటూ కూడా ఆదివాసీ సంఘాలు మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? మనం ఏదైనా సైంటిఫిక్ గా మాట్లాడాలి. మీరు ఒక జర్నలిస్టు, ఒక టీచర్ సరిగా చదువు చెప్పడట వాళ్ళకరంటే మీరు మాట్లాడితే ఇప్పుడు నేను దానికి సమాధానం ఇవ్వలేను. మనం ఏదైనా మాట్లాడినా సమాజానికి ఏది మేలు జరగాలనో మీరు మాట్లాడాలి, మేము మాట్లాడాలి. కానీ ఇవాళ ఒక లంబాడి టీచర్ ఉన్నాడు కాబట్టి ఆదివాసీ బిడ్డలు అక్కడ చదువుతారు కాబట్టి మంచి పాఠాలు చెప్తున్నాడు, వారేదో మాకు పోటీకి వస్తారని చెప్పి మీరు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఆదివాసీ సంఘాలు మాట్లాడుతున్నాయి ఆ మాట. నేనైతే వినలేదు. నేను కూడా కంటిన్యూస్ గా వాళ్ళు ప్రతి ప్రెస్ మీట్ కూడా నేను కూడా ఫాలో అవుతున్నా. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు వాళ్ళు పెడుతున్న ప్రతి ప్రెస్ మీట్ కూడా నేను కూడా ఫాలో అవుతున్నా. సో వాళ్ళు మాట్లాడేటువంటి ఏదైతే ఉందో ఇది అయితే నేను ఎక్కడ వినలేదు. అది దురదృష్టకరం కూడా. ఏ టీచర్ కూడా మనం కూడా చదువుకున్నాం కానీ ఇక్కడ ఇదే యూనివర్సిటీలో మేము ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాం కానీ మరి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి కాబట్టి వాళ్ళకి పాటలు సరిగా చెప్పొద్దంటే మనం ఈ స్థాయికి వచ్చేటోళ్ళం కాదు. అదే ఊర్లలో ఇంకా అదే తండాలలో ఉండి కూలి పనులు చేసుకుని వీళ్ళు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఉంటుండే. మరి మీ అభిప్రాయాన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నా, నేనైతే ఏకీభవించట్లేదు. సో అలాంటిది అసలు జరగకూడదు. ఎవరైనా టీచర్ ఎవరైనా స్టూడెంట్స్ ఒక టీచర్ ఎప్పుడైనా వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు గొప్పగా ఉండాలి, ఫలానా టీచర్ నాకు చదువు చెప్పిండని చెప్పి గర్వంగా విద్యార్థులు చెప్పుకోవాలని టీచర్ అనుకుంటాడు. అదే విధంగా నా విద్యార్థులు అంత గొప్ప స్థాయిలో ఎదిగిరని చెప్పి ఇలా టీచర్లు చెప్పుకుంటారు విద్యార్థుల గురించి. సో అలాంటి అయితే ఇక్కడ ఉండవు, అలాంటి జరగకూడదు కూడా. అందరూ ఆ ప్రాంతాల్లో పనిచేసేటట్టు ఎవరైనా సరే. సో నాట్ ఓన్లీ లంబాడి, అక్కడ అసలు మైనార్టీ లంబాడీలు ఉంటారు మీరు చెప్పినటువంటి ప్రాంతాల్లో, అక్కడ చాలా తక్కువ మంది పాపులేషన్ కూడా. సో అక్కడ జియో నెంబర్ 3 పోయే 4-5 సంవత్సరాలు ఎందుకు బ్రదర్? ఇక్కడ రిక్రూట్మెంట్ లేదు, ఇంకా టీచర్లు ఎక్కడిది, పాఠాలు చెప్పేది ఎక్కడిది? డిఎస్సి మొన్న వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన ఒక 5,000 కలిపి 11,000 ఉద్యోగాలు భర్తీ చేసిన పరిస్థితి మనం చూసినాం. సో ఏదైతే నేను అదే అంటున్నాను, ఏదైతే జియో నెంబర్ 3 వల్ల ఉపాధి అవకాశాలు మనం కోల్పోయినాం, దానికోసం కొట్లాడదాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు వెళ్ళడమా, మన అందరం ప్రతినిధులు కూర్చొని మాట్లాడదాం ముఖ్యమంత్రి గారితో ఈ సమస్యలను దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారని. మొన్ననే మీరు చూసిర్రు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి కనీసం అదే గుడిసెలలో ఉంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తా ఉన్నారు. కనీసం ఇల్లు లేవంటే ప్రతి నియోజకవర్గంలో 2,000 ఎక్స్ట్రా ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో అలాంటి వాటిని మనం కూడా అదే మంచిదాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. సో ఏదైతే అవసరం ఉందో అక్కడ బీడీ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, సో ఐటీఐ కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు. ఇప్పుడు మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలలో ఖమ్మంలో గానీ ఆదిలాబాద్ లో గానీ ఇంతవరకు ఒక యూనివర్సిటీ లేదు, అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. మరి ఏదైతే ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఇలా యూనివర్సిటీ లేని పరిస్థితి, స్టేట్ యూనివర్సిటీలు. దానికోసం మనం మాట్లాడదాం. ఇలా ఖమ్మంలో ఒక యూనివర్సిటీ కావాలి, ఆదిలాబాద్ లో ఒక యూనివర్సిటీ కావాలి అని కొట్లాడదాం. ట్రైబల్ యూనివర్సిటీ కోసం మా ఆర్గనైజేషన్ కొట్లాడింది ఢిల్లీకి వెళ్ళి దాదాపు 6-7 సంవత్సరాలు నిరంతరంగా శ్రమించినాం. ఇలా ములుగు ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందంటే మేము కొట్లాడడం వల్ల.
అప్పుడు డిమాండ్ చేసినాం 4 ఐటీడీఏ ప్రాంతాల్లో 4 రీసెర్చ్ సెంటర్ పెట్టండి. ఇవాళ ఈ ఆదిమ జాతుల గురించి రీసెర్చ్ చేయాలి. వాళ్ళకి లిపి లేదు, వందల వేల సంవత్సరాలుగా భాషలు మాట్లాడుతున్నారు, వాళ్ళ వాయిద్యాలు కావచ్చు, ఇవన్నీ ఒక వైవిధ్య భరితంగా ఉంటాయి. దాని గురించి రీసెర్చ్ చేయడానికి రీసెర్చ్ సెంటర్ పెట్టమని అడిగినాం. అలాంటి వాటి గురించి మాట్లాడదాం. ఇవాళ చెంచుల పరిస్థితి ఏంది నల్లమలలో? ఎందుకు ఇంకా ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినా, రాజ్యాంగం అమలవుతున్నా, చట్టాలు ఉన్నా కానీ ఎందుకు అమలైతలేవు? దాని గురించి మనం మాట్లాడదాం. ఇలా పోడు భూములు వ్యవసాయం చేసుకున్నటువంటి రైతుల మీద గతంలో మనం చూసినాం. ఫారెస్ట్ పోలీసులు ఏ విధంగా చెట్లు కట్టేసి కొట్టినటువంటి పరిస్థితి చూసినాం. ఇలా మన హక్కుల్ని కాల రాస్తుంది, దాని మీద మనం కొట్టాడదాం అంటున్నాం. అనవసరమైన పంచాయతీ మనం సృష్టించుకొని ఇంకొకరికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఇది మనం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించే దానికి ఇవాళ ఈ కొట్లాట ఎక్కడిది, పంచాయతీ ఎక్కడిది? సో గతం నుంచి ఉన్నదాన్ని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఏదో చేయాలని చూస్తా ఉన్నారు. మేము మా సోదరుల్ని ఒకటే కొడతా ఉన్నాం, అనవసరమైనటువంటి రాజకీయాలకి మనం పోవాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం చదువుకోవాలి. ఆ చదువు కోసము, మన అవకాశాల కోసం, మన ఉపాధి కోసం, మన విద్య కోసం మనం ఏ విధంగా ముందుకెళ్ళి మన హక్కులను ఎట్లా తీసుకురావాలని దానికోసం మనం ప్రయత్నం చేయాలని మీ యొక్క మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాను. పూర్తిగా కూడా ఎవరైతే ఇటు ఆదివాసీలు కావచ్చు, ఆదివాసీలంతా కూడా ఎస్టీ జాబితాల నుంచి ఖచ్చితంగా లంబాడీలను తొలగించకపోతే మేము దేనికైనా సిద్ధం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు మీ సైడ్ నుంచి మీరు ఏమంటున్నారు ఫైనల్ గా? 1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ బ్రిటిషర్స్ మీరు నేను తీసుకొచ్చింది కాదు. దాంట్లో క్రిమినల్ ట్రైబ్ గా ఉన్నాం. నిజాం కాలంలో కులగణన జరిగింది, జనగణన జరిగింది. 1911, 1921, 1931, 1941 ఎవిడెన్స్ మీకు ఇస్తా, మీ టీవీలో మీరే చూపియండి. దాంట్లో మేము ఇవాళ ట్రైబల్స్ గా ఉన్నాము. ఇంకా ఎవిడెన్స్ కావాలి. రాజ్యాంగం రాకముందే మేము ట్రైబల్స్ అండి. మాకు రాజ్యాంగంలో ట్రైబల్స్ గా గుర్తించడానికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇవాళ సమాజానికి దూరంగా బతకాలి. సమాజం తండా అనేది మీకు తెలుసు కదా, సమాజానికి దూరంగానే ఉంటుందా, ఊర్లో కలిసి ఉంటుందా? దూరంగా ఉంటది. మా భాష మీరు ఎవరైనా మాట్లాడతారా? మీకు రాదు. మా యొక్క వేషధారణ మీరు ఎక్కడైనా చూసిరా? మా పండుగలు మీరు చేస్తారా? మా ఫుడ్ మీకు తెలుసా? అలాంటప్పుడు మేము అన్నిటికీ ఏదైతే ట్రైబల్స్ గా గుర్తించడానికి కావాల్సినటువంటి ప్రతి దానికి మేము ఎలిజిబుల్ అయినప్పుడు మేము ట్రైబ్ కాదని చెప్పడానికి ఇంకేమున్నది? ఎందుకు ఈ విధమైనటువంటి చర్చ తీసుకొస్తా ఉన్నారు? అసలు ఇదంతా ఈ చర్చ అంతా ఎవరు తీసుకొస్తారని మీరు అనుకుంటా ఉన్నారు? కొంతమంది రాజకీయ నాయకులు, కార్పొరేట్ శక్తులు. ఫస్ట్ మీకు చెప్పిన ఆ సహజ సంపదని, సహజ వనరులను తీసుకోవాలనే ఒక లైఫ్లో చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఇక్కడ మా మధ్యలో పంచాయతీ లేదు, అనవసరం సృష్టిస్తున్నారు. కొట్టాడుకోవడం వల్ల వాళ్ళకేదో బెనిఫిట్ జరుగుతుందని వాళ్ళు చేస్తా ఉన్నారు తప్ప జరిగేది ఏం లేదు. ఇప్పటికీ ఒక పోలీస్ కానిస్టేబుల్ తండాల్లో పోతే గజగజ వంకుతారండి. అంటే సమాజంతో అంత భయపడతాం మేము. ఒక 5 ఏళ్ల కింద మీరు చూడండి, ఒక పోలీస్ కేసు ఉంటది తండాల నుంచి. మా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎంత పెద్ద పంచాయతీ అయినా ఆన్నే కూర్చోబెట్టి అక్కడ చేసేది పోలీస్ స్టేషన్ అంటే తెలియదు మాకు. అంత భయపడి బతికినాం సమాజం నుంచి దూరంగా. మా వ్యవసాయం మాది, మా పనులు మావి, మా పెళ్లి కల్చర్ మాది, ప్రతిదీ కూడా సపరేట్ గా ఉన్నాం. సో మాకు సమాజానికి సంబంధమే లేదు. అలాంటి సమాజాన్ని అంత త్యాగం చేసి ఆ రోజున భారత స్వాతంత్రం నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం రావడం కోసం కష్టపడి త్యాగం చేసిన జాతి గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే చాలా బాధేస్తా ఉన్నది. చదువుకున్నటువంటి విద్యార్థులుగా దయచేసి ఇది ఆపండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుతా ఉన్నాం, మేము సీతక్క గారిని కోరుతా ఉన్నాం. మీరు పెద్దన పాత్ర వహించి ఇరు వర్గాలని కూర్చోబెట్టి, ప్రజాప్రతినిధులు ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి క్లోజ్ చేసుకుంటే సమసిపోయేటువంటి అంశం ఇది. ఇరు వర్గాలు కొట్లాడుకోవాల్సినటువంటి అంశం కాదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు ఒకవైపు మీటింగ్, మేము ఒక మీటింగ్, అసలు మేము కోరుకోవట్లేదు. ఇవాళ మేము ఇప్పటికే వెనుకబడి ఉన్నాము. ఇవాళ మేము ఈ పోటీ ప్రపంచంతో ఏతో పోటీ పడాలంటే మా బిడ్డలు ఇవాళ ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి విద్యను చదువుకోవాల్సిన అవసరం ఉంది, నాణ్యత కళా విద్యను చదవాల్సిన అవసరం ఉంది. సో మనకు కావాల్సిన దానికోసం మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మా సోదరులకు చెప్తా ఉన్నాం. దయచేసి మీ వ్యాఖ్యలు కూడా దయచేసి మీరు కొంత ఆలోచన చేసి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇలా మనము అందరం ఒకటి, ఇన్ని వందల వేల సంవత్సరాలు కలిసి ఉన్నాము. అనవసరమైన పంచాయతీలో ఇలా ఎవరి కోసమో మనము బలి కావద్దని కూడా కోరుతా ఉన్నాం.
చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా ఇటు ఉస్మానియాకి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇదంతా కూడా రాజ్యం చేతిలో కీలుబొమ్మల్లాగా ఇదవ్వద్దు, మనందరం కలిసికట్టుగా ఉంటేనే కలదు సుఖం అంటూ కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్.